ఈ టెస్ట్ ఫెయిల్ అయితే మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాలి. ఇంత స్ట్రెస్లో ఉన్న నేపథ్యంలో ఎప్పుడైతే స్టార్ట్ అన్నారో, ఎప్పుడైతే శబ్దము కాంతి సహిత శబ్దము ఉత్పన్నమైనదో, ఆ కిలోమీటర్ల దూరం నుంచి బైనాకుల నుంచి చూస్తూ ఎప్పుడు సక్సెస్ అని ఎప్పుడైతే వీళ్ళు ఐడెంటిఫై చేశారో, ఒక్కసారి అవన్నీ వదిలేసి 5 శాస్త్రవేత్తలు ఒక్కొక్కడు వాడి ఆనందాన్ని ఒక్కొక్క రకంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారట. ఒకడు కింద పడి కొట్టుకుంటున్నట్ట ఆనందంలో, ఒకడేమో యురేగా అని గంతులేస్తున్నట్ట ఆకాశం, ఒకడేమో గీత ముగ్గుని కొరికేస్తున్నట్ట, ఒకడు నోరు తెరిచి ఆనందంతో ఏడుస్తున్నట్ట, నోట్లోంచి మాట రాక ఆనందం. ఇవన్నీ మిగతా 4 ఎక్స్ప్రెషన్స్. కానీ ఓపెన్ హ్యామర్ ఎక్స్ప్రెషన్ ఏమిటో తెలుసా మిత్రులారా? దాని వంక అలా చూస్తూ, దివి సూర్య సహస్రస్య భవే జుగవదుద్ధిత యది భా సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః అన్నాడు. మిగతా 4 సైలెంట్. ఏమిట్రా ఇప్పుడు ఇంత లెంగ్తీ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఏ భాష, ఏమిటో సౌండ్ ఏమిట్రా అది అని అడిగారు. అతను ఏమన్నాడో తెలుసా? నాకు ఇప్పుడు ఈ క్షణంలో ఆ శబ్దము, ఆ కాంతి నేను చూస్తున్నప్పుడు, ఈ శబ్దానికి సరిగ్గా పోలిన భావం నాకు భారతదేశంలో హిందూ స్క్రిప్చర్లో భగవద్గీతలో 11వ అధ్యాయంలో 12వ శ్లోకంలో నాకు కనిపిస్తోంది. ఇప్పుడు నాకు ఆ శ్లోకం గుర్తొస్తుంది. దాని తాత్పర్యం ఏమిటో తెలుసా? ఆకాశమున వేల కొలది సూర్యులు ఏకకాలమున ప్రకాశించగా ఏర్పడు కాంతితో పరమాత్ముడు అర్జునుడికి దర్శింపజేసిన ఆ విశ్వరూప ప్రకాశమును పోల్చవచ్చును అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్న ఇన్సిడెంట్, ఆ ఘట్టం ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాడండి. అది భగవద్గీత ప్లేస్మెంట్. అమెరికా సమీపంలో న్యూ మెక్సికో అనే ప్రాంతంలో ఆల్మగార్డో అనే ఎడారిలో. ప్రపంచం రీసెర్చ్ ఎలా ఉంది, మనం ఎక్కడున్నాం చెక్ వస్తుంది. మనదైన ఆస్తి, మనదైన జ్ఞాన సంబంధమైన ఆస్తి ఏదో ఉందిరా, అది ఏదో లేకపోతే ఇన్ని వేల సంవత్సరాలు ఎలా ఉంటుంది? ఇది కదా రీసెర్చ్ స్టార్ట్ అవ్వాల్సింది. మిగతా మత గ్రంథాల గురించి చెప్పుకున్నాం. మామూలు మనిషి మాట్లాడితే ఆయన ఏమని చెప్పుకున్నాడు? నేను దైవ కుమారుణ్ణి. ఈయనేమని చెప్పుకున్నాడు? నేను దేవుని ప్రవక్తని. ఈయనేమని చెప్పుకున్నాడు? నేనే దేవుణ్ణి. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత అహం ఆదిత్య మధ్యంచ భూతానాం అంత ఏవచ. సకల ప్రాణుల యందు ఉన్న ఆత్మను నేనే, వాని ఆది మధ్యాంతములను నేనే, వాని చైతన్యము నేనే, ఆ ప్రాణశక్తి నేనే. అర్జునుడు కనపడగానే చెప్పేది. నేను ఎప్పుడైతే యుద్ధం చేయనని గాంధీవం వదిలేశాడో అక్కడ ఒక్క మాట మాట్లాడాడు శ్రీకృష్ణుడు. కొజ్జావాళ్ళగా మాట్లాడకు అర్జున. క్లీబత్వం అంటే నపుంసకత్వం. 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం పేరుతో బృహత్తర క్యారెక్టర్ వేసేవే. చివరి సంవత్సరం అజ్ఞాతవాసం పేరుతో ఇంకా ఆ క్యారెక్టర్ నుంచి దిగినట్లేవే నువ్వు. ఇన్ని లక్షల మంది సైన్యం మధ్యలోకి వచ్చి 18 మంది అక్షరహీనుల సైన్యం మధ్యలోకి వచ్చి యుద్ధం చేయను అంటావా? నీ మానసిక స్థితి ఏమిటో నాకు అర్థమైంది. నువ్వు నా ఫ్రెండ్వి కదా, నువ్వు నా ఫ్రెండ్వి, నువ్వు నా భక్తుడివి. కృష్ణుడు అర్జునుడిని సంబోధించిన సంబోధనలు భక్తోసిమే సఖా చేతి రహస్యం వేదదుత్తమం. నువ్వు నా భక్తుడివి, ఫ్రెండ్వి కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను విను. నీ మానసిక స్థితి ఎలా ఉందో నాకు అర్థమైపోయింది. నీకేంటి నేను చేస్తున్నాను అన్నావు కదా, నేను అహంకారం. అసలు ఫస్ట్ తీసేయండి. నా వాళ్ళు అంటున్నావు కదా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు అంటున్నావు కదా, నా వాళ్ళు అనేది మమకారం తీసేయి. ఏం చేయడానికి వచ్చావు? డ్యూటీ చేయడానికి వచ్చావు. డ్యూటీ చేయడానికి వచ్చేవాళ్ళు ఈ 2 తీసేయాలి. నేను అనే అహంకారం, నాది అనే మమకారం. రిజల్ట్ బేస్డ్తో చేయకు. రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయి, తప్పలేదు.
రిజల్ట్ బ్యాడ్గా ఊహించి పని మానేశామనుకో, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్తు అకర్మణి. రిజల్ట్ నీ చేతిలో ఎలా ఉంటుంది? ఇచ్చేవాడు పరమాత్మ, నీ చేతిలో ఉండదు. పరీక్ష రాశావు, దిద్దేవాడి చేతిలో ఉంటుంది, ఎన్ని మార్కులు వెయ్యాలి. నువ్వు 80 అంటే 80 వాడికి రీచ్ అయిపోతుందా? 80 వేసేస్తావు, 70 వేస్తుంది టీచర్. సో వాట్? 80 అనుకున్నావు, 90 వచ్చినాయి. అప్పుడు సో పరీక్షకు వెళ్ళే ముందే నేను చదివేవి వస్తాయా రావా, ఒకవేళ వస్తే ఇట్స్ ఓకే, ఒకవేళ రాకపోతే ట్యాంక్ బండి ఎక్కుతా. ఏం కర్మరాది? ఏమిటంత మానసిక బలహీనుడివి? క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వా ఉత్తిష్ట పరంతప. త్యక్వా వదిలిపెట్టు, ఉత్తిష్ట లే, పరంతప శత్రువులను తప్పింపజేయువు అర్జునుడా. ఏం వదిలిపెట్టమన్నాడు? క్షుద్రం హృదయ దౌర్బల్యం, నీచమైన మనో దౌర్బల్యమును వదిలిపెట్టు. మెంటల్ సిక్నెస్, మెంటల్ వీక్నెస్ పిల్లలకి చెప్పించాల్సింది. ఏట్రా 70 వచ్చినాయా, ర్యాంక్ రాకపోతే అమ్మా నాన్న హర్ట్ అయిపోతారనేట్టుగా పిల్లల్ని పెంచామనుకోండి, వాడికి ఆత్మహత్య, వాడికి నెక్స్ట్ అదే ఆలోచన వస్తుంది. నిందాలు చెప్పాను చూడండి, తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం కాలేదంటే ఇంటెన్సిటీ పెంచాలని అర్థం, అంతర్లీనమైన అర్థం. ఓకేనన్నా పర్లేదు, పోతే ఏమైంది, మళ్ళీ రాయిపోయినా పర్వాలేదు. దానికి నేను నీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను నాన్న. ఎన్టీ రామారావు ఇంటర్మీడియట్ తప్పాడు, ఆత్మహత్య చేసుకోలేదు. మళ్ళీ చదివి, మళ్ళీ రాసి, మళ్ళీ పాస్ అయ్యి చివరికి ఆయన ఏంటది అకాడమిక్ క్వాలిఫికేషన్లో కాదు, ఆయన కాన్సన్ట్రేట్ చేసింది. అలాగే సచిన్ టెండూల్కర్ 10th తప్పాడు, అక్కినే నాగేశ్వరరావు 5వ తరగతి కూడా చదవలేదు. సో వాట్? ఆత్మహత్య చేసుకోలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే నేను ఎంత చదివినా మార్కులు సంపాదించట్లేదంటే అసలు నాకు దీని మీద దృష్టి లేదు, పెడితే దృష్టి అన్నా పెట్టాలి, లేకపోతే ఇది వదిలేసేయాలి, ఇంకో దేనికో పుట్టాను నేను. భగవద్గీత ఈజ్ ద గ్రేటెస్ట్ ఐ ఓపెనర్. అక్కడ ప్రారంభం అవుతుంది. అసలు నువ్వు దేనికి పుట్టావో ఆలోచించు నాన్న. ప్రతివాడు పని చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకున్న పనిని ఎలా ఆలోచించాలో తెలుసా? నేను దీనికోసమే పుట్టాను అని వాడు అనుకోవాలి. వాడి జీవితం సాధించి శరీరం పడిపోయిన రోజున ప్రపంచం అంతా వీడు దీనికోసమే పుట్టాడురా అని అనుకోవాలి. కీర్తి చెప్పకుండా నేను దీనికోసమే పుట్టాను అనుకున్నాడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, నేను దీనికోసమే పుట్టాను అనుకున్నాడు ఘంటసాల గారు. ఏమైంది? ప్రపంచం అంతా మీరు దీనికోసమే పుట్టారు కదా. అవును సార్, మీరు పాడుతుంటే వేరే లోకాల్లో ఉంటున్నట్టు ఉంటుంది. ఘంటసాల గారి పాటలో ఏముంది అంటే దైవత్వం ఉంది, అది అందరి గొంతుల్లో ఉండదు. ఆ తర్వాత ఏ గొంతులో నేను వినలేదు. అద్భుతంగా పాడినవాడిని చూశాను నేను. ఆర్ద్రత ఓన్లీ ఘంటసాల, పరమ పవిత్రత ఘంటసాల, పరమశాంతి ఘంటసాల, అత్యద్భుతమైన మాధుర్యం ఘంటసాల, భక్తి ఘంటసాల. అక్కడ స్టిక్ అయ్యాను మిత్రులారా. యద్యదాచరతి శ్రేష్ఠ, ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్ని ఆచరిస్తుంది. అంటే దీని అర్థం ఏమిటి తెలుసా? ప్రపంచమంతా నిన్ను ఫాలో అయ్యే ఉత్తముడిగా ఎదుగునా అన్న. ఎందుకో వచ్చావు ఈ భూమి మీదకి, టైం పాస్ చేయడానికి మాత్రం రాలేదు. ఏ సబ్జెక్ట్ అయితే ఎంచుకున్నావో నువ్వు వెళ్ళిపోయే టైంకి ఆ సబ్జెక్టుకు నువ్వు ఐకాన్గా మారాలి. అది చెప్తుంది భగవద్గీత. ఐకాన్. ఇఫ్ యు ఆర్ ఎ డాక్టర్స్ అందరికీ నీ పేరు తెలిసి ఉండాలి. ఇఫ్ యు ఆర్ ఇంజనీర్ అందరికీ నీ పేరు తెలిసి ఉండాలి. ఇది కంట్రిబ్యూషన్ అంటే, ఇది డ్యూటీస్ డిశ్చార్జ్ చేయడం అంటే. భగవద్గీత సారాంశం అంతా మిత్రులారా, ఏ పని చేసినా ధర్మబద్ధంగా చెయ్యి, ఏ పని చేసినా నేను అనే అహంకారం వదిలిపెట్టి చెయ్యి, ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చెయ్యి, హాఫ్ హార్టెడ్గా చెయ్యి. వాటిని చూసుకుంటూ పని చేస్తుంటారు చూడండి, వాడి వల్ల కంపెనీకి కానీ వీడి భవిష్యత్తుకు కానీ అస్సలు ఉపయోగం లేదు జీవితంలో. వాడు ఎదగడంతే. పనిని తపస్సుగా భావించి చెయ్యి, పనితో మమేకమై చెయ్యి, పనితో తాదాత్మ్యత చెందేట్టుగా చెయ్యి, నువ్వే ఆ పని అయిపోయేట్టుగా చెయ్యి, పనిలో పరకాయ ప్రవేశం చెందేట్టుగా చెయ్యి. పనిని స్వార్థమాని చెయ్యి, పనిని లోకహితం కోసం చెయ్యి. లోక సంగ్రహమే వాపి సంపశ్యన్ కర్తుమర్హసి. మనం కొన్ని శ్లోకాలే చెప్పుకుంటున్నాం, కొన్ని శ్లోకాలే చెప్పుకున్నాం, ఇంకా చాలా ఉంది. భగవద్గీత ఒక అనంత జ్ఞాన సాగరం మిత్రులారా.
ఒక శ్లోకానికి రోజుకు ఒక 2 గంటల చొప్పున ఒక్కొక్క శ్లోకం ప్రారంభిస్తే 7 సంవత్సరాల పాటు చెప్పుకోవచ్చు మిత్రులారా. 7 సంవత్సరాల పాటు. అది భగవద్గీత. భగవద్గీత రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు అసలు. కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి, అవి తీసేయండి. ఇంట్లో శ్రీకృష్ణార్జునులు ఫోటో పెట్టుకుంటే ఏమిటి నిరంతరం భార్యాభర్తల మధ్య యుద్ధాలు జరుగుతుంటాయి కదండి. ఇప్పుడు అది లేకపోతే జరగట్లేదా? నన్ను ప్రశాంతంగా ఉన్నారు ఎవరన్నా? ఈ జ్ఞానం పట్టబడితే ఏమవుతుందంటే, నేను ప్రారంభంలో చెప్పబోయాను చూడండి. శ్రీరాముడిని గెటౌట్ అన్నారు అడవులకి, అలాగే తల్లి అన్నాడు. వెంటనే పక్కన ఆవిడింది చూడండి. సీతమ్మ ఏమందో తెలుసా? ఆ సమయంలో శ్రీరాముడు ఏమన్నాడో తెలుసా? నేను ఈ 14 ఏళ్ళు 14 క్షణాల్లాగా గడిపొచ్చేస్తాను. అత్తామామని జాగ్రత్తగా చూసుకో, ఓకేనా? అది బెస్ట్ చెప్పు. ఏది నవ్వు అంటే నీకేమన్నా మైండ్ అన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఆవిడ. ఏంటన్నావు? ఎందుకు రావద్దన్నావు? అడవిలో క్రూర మృగాలు ఉంటాయన్నావా? ఆఫ్టర్ ఆల్ క్రూర మృగాల నుంచే నన్ను కాపాడలేని వాడివి రామా, రేపు పట్టాభిషిక్తుడైతే ఇన్ని లక్షల మందిని పరిపాలించగలవా? వాళ్ళందరినీ రక్షించగలవా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? భర్తకి ఇన్స్పిరేషన్ ఇచ్చిన భార్య, నేనున్నా చేయూతగా. అది భార్యాభర్తల సంబంధం. ఇప్పుడు ఈ రోజుల్లో అలా అనగలరండి? ఏ ముహూర్తాన్ని ఈ సంబంధం ఖాయం చేశారో కానీ అని వెనక్కి చూడదు. ఇటు వాళ్ళ అత్త మామ, ఇటు వీళ్ళ అత్త మామ. ఇవి వెనక్కి తిరిగి చూడగానే వాళ్ళు 4 అడుగులు వెనక్కి. అసలు వీడి బదులు ఆ రాజమండ్రి సంబంధం చేసుకున్నా నాకు కాపురం సుఖంగా ఉండేది, వీడిని అంటగట్టారు నాకు. ఇదే కదా ఈ రోజుల్లో అయితే. సీతమ్మ అలా అనుకోలేదు. అలా అనుకుంటే సీతారాముల నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? భార్యాభర్తలైనా స్నేహితులైనా ఈగోలతో సాధ్యం కాదు మిత్రులారా, అర్థం చేసుకోవడంతో సాధ్యం ఉంటుంది. అధిక దుఃఖమైన ఆనందమైన కలసి చెమ్మగిల్లు కనులు 2 ఆలుమగల జంట అట్లున్న ఎప్పుడే సౌఖ్య జీవనము సాధ్యమగును. ఆనందం వచ్చింది లేదా బాధ వచ్చింది, ఒక కన్ను ఆనందించి ఒక కన్ను దానికి బలైంది, ఒక కంట్లో నలకపడిందండి, రెండో కన్ను దానికి బలైంది, దానికి బలై దీనికి ఇంతే కావాలి. ఒకరు ఎక్కువ అనుకుంటుందా రెండో కన్ను, అదే ఏడుస్తుంది. భార్యాభర్తలు అంతే, వాడు స్నేహితులు. ప్రపంచానికి ఒక డిజిగ్నేషన్ ఇచ్చారు. ప్రపంచం అంతా కలిపి వీళ్ళిద్దరికి పెళ్లి అనే తంతు కారణంగా వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అని డిజిగ్నేషన్స్ ఇచ్చారు. ఒక్కసారి ఒక షెల్టర్లోకి అడుగు పెట్టిన తర్వాత వాళ్ళ డిజిగ్నేషన్స్ అవి కాదు, దే ఆర్ ఫ్రెండ్స్. నీకు స్ట్రెస్ వచ్చిందా? లేదు, నిన్నట్లాగా లేదు. రేపు ఏమైందండి అని అడగగలగాలి. మన దేశం అలా లేదు. పొద్దు నుంచి సాయంత్రం వరకు పాపం తపస్సు చేసి నానా గడ్డి కడిచి 10ంటికి ఉసూరు అనుకుంటూ ఫూఫ్ అనుకుంటూ ఇంటికి వచ్చి తలుపు అలా తోస్తాడు. ఆవిడ టీవీ వైపు కూర్చుని ఉంటుంది, ఒక సీరియల్ చూస్తుంటుంది. ఆవిడ సౌండ్ ఎందుకు వచ్చిందో తెలుసా? ఆవిడ తల తిప్పదు. వీళ్ళు లోపలికి అడుగు పెడుతూ ఈ దరిద్రపు సీరియల్ ఎప్పుడైతే వస్తుందో, బిగ్ బాస్, ఈ దరిద్రపు సీరియల్ ఎప్పుడైతే వస్తుందో అనుకుంటూ అడుగు పెడతారు. ఆవిడ ఇంతకంటే మహాపతివ్రత. ఆవిడ ఏమనుకుంటుందంటే ఈ దరిద్రం ఇప్పుడే చావాలా, ఈ టైంలో సీరియల్ వస్తుందని తెలుసు కదా వాడికి, 10:30కి చావచ్చు కదా, 9:30కే చావాలా. దీని వల్ల కాకినాడ సంబంధం చేసుకున్న బాగుండేది. వాడిని కన్విన్స్ చేసి 10:30 రమ్మని చెప్పి ఉండేదాన్ని. వాడు వినుండేవాడు, వీడు పెట్టలేదు. ఇంకొకటి ముందుకేశారు. చెన్నైలో జరిగిన సంఘటన ఇదే. బిగ్ బాస్ చెన్నైలో వాడు డైరెక్ట్గా అడిగేశాట, ఈ దరిద్రపు సీరియల్ ఎప్పుడైతే వస్తుంది అని అడిగాడు. అనగానే నన్నేమైనా అనుగాని సీరియల్ ఏమన్నా అంటే అని అటు ఇటు చూసి ఒక చెంపేదో మీద యాస్ కొట్టేది గుండె మీద వాడికి బట్టత.